రైతులు లాభసాటి పంటలు వేయాలని సూచించారు ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్. పామాయిల్ పండ్ల తోటలకు ప్రభుత్వం ప్రోత్సాహంగా సబ్సిడీలు అందజేస్తుందన్నారు. అన్నదాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో 1,00,000 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారని తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో రైతులు పండించిన పామాయిల్ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి అందిస్తారు. ఖమ్మం జిల్లాలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇప్పటికే ఏదైతే ప్రకృతి పంటలను రెండో వైపు ఏదైతే మిగతా సంబంధించినటువంటి ఉద్యానవన పంటలు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఒక రకంగా జిల్లాలో ఒక ప్రత్యేకాన్ని సంతరించుకున్నది. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒక ఆహ్లాదకర వాతావరణాన్ని ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పార్కుని అంటే ఒక జిల్లాలో వచ్చేటువంటి ప్రజలకి అట్లాగే ఉన్న అధికారులని మొత్తం కూడా ఒక ప్రత్యేకత ఉండేటట్టు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యానవన శాఖ అట్లాగే జిల్లా అధికారుల సూచన మేరతోటి ఉద్యానవన శాఖ ఒక ప్రత్యేకతని సంతరించుకుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క చెట్లను కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక కలెక్టరేట్లో కొన్ని పండ్ల చెట్లని కానీ అదేవిధంగా మిగతా సంబంధించిన మొక్కల్ని కానీ ఉద్యానవన శాఖ ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసింది. ఇక్కడ మనం చూస్తున్నాం వచ్చినటువంటి ఏదైతే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలు వీడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక వాతావరణాన్ని కూడా ఒక ఆహ్లాదకర వాతావరణాన్ని తీర్చిదిద్దేటట్టు ఉద్యానవన శాఖ చేసింది. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రత్యేక మొక్కలు కానీ ఇక్కడ ఉన్నటువంటి గార్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక చెట్లని వాటితో పాటుగా పండ్లను కూడా పెంచుతున్నారు. ఇక్కడ అరటి చెట్లను కానీ జామ చెట్లను కానీ మిగతా పండ్ల చోట్లని పెంచుతున్నారు. వాటితో పాటుగా జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మామిడి అట్లాగే నిమ్మ మిగతా సంబంధించినటువంటి జామ తోటలను కూడా ప్రత్యేకంగా జిల్లా ఉన్నతాధికారులు రాష్ట్ర ఉన్నతాధికారుల సూచన మేరకు జిల్లా సంబంధించినటువంటి అధికారులు వారితో పాటుగా ప్రధానంగా ఈ యొక్క ఉద్యానవన సంబంధించినటువంటి శాఖ రాష్ట్ర డైరెక్టరు అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్ గారు ఏడున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఒక ఉద్యానవన సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నారు. అయితే మీరు ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నట్టు ప్రధానంగా పంటలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించారు. అసలు జిల్లాలో ఎన్ని చోట్ల అంటే ఈ యొక్క పండ్ల తోటలు ఉన్నాయి, అట్లాగే ప్రత్యేకంగా జిల్లాలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి? నమస్కారం అండి. ముఖ్యంగా ఉద్యాన పంటల పరంగా ఖమ్మం జిల్లా ఇప్పటి నుంచి కూడా అన్ని రకాల వాతావరణ పరిస్థితులు అదేవిధంగా రైతులు కూడా చాలా అభ్యుదయ రైతులు ఉన్నారు. సో అంటే పండ్ల తోటలు కానీ మిరప కానీ పామాయిల్ కానీ ఇటువంటి పంటలు అనేటివి కూడా గణనీయమైన విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఖమ్మం అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంటే ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం ప్రస్తుత ఖమ్మం జిల్లాలో దాదాపు 50,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మన గౌరవ మంత్రివర్యులు అదే తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా మన అరటి కూడా 2,000 నుంచి 3,000 ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది. సో వీటన్నిటితో పాటు మనకి మిరప పంట అనేది దాదాపుగా ఒకప్పుడు మనకి 1,00,000 ఎకరాల వరకు కూడా మన ఖమ్మం జిల్లాలో సాగు చేసేవారు. కానీ ప్రస్తుతము దాంట్లో ఉన్న మార్కెట్ ఒడిదుడుకుల దృష్ట్యా అదేవిధంగా దానికి ఆశిస్తున్న చీడపీడల దృష్ట్యా కొంత దిగుబడి తక్కువై ఈ సంవత్సరం మటుకు కొంత 30 నుంచి 40,000 ఎకరాల వరకు కూడా మిర్చి సాగు చేసే అవకాశం ఉంది. సో మిర్చి పంట కూడా మన పంటల్లో ప్రధానమైన పంట పత్తి మొక్కజొన్నతో కలుపుకుంటే. సో ఈ మిర్చి సాగుని మనము ఈ సంవత్సరం దాదాపు 30-40 ఎకరాలు మొత్తం ఉద్యాన పంటలు దాదాపుగా 1,50,000 నుంచి 2,00,000 ఎకరాల్లో మన ఖమ్మం జిల్లాలో సాగు అవుతున్నాయండి. అట్లాగే ప్రధానంగా ఏదైతే ఉద్యానవన శాఖ ఒకవైపు ఈ అట్లాంటి పండ్ల తోటల పెంపకానికి కొంత సహకారం అందిస్తున్నాయి, రెండో వైపు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ని ఇంత అందంగా ఇంత అద్భుతంగా తయారు చేయడానికి అట్లాగే ఖాళీ స్థలంలో కూడా పండ్ల మొక్కలు పెట్టడానికి ఎలా మీరు చేశారు? దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? సో ఇప్పుడు ముఖ్యంగా మనకి ఇప్పుడు ఐడిఓసి అంటే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్లో ఈ గార్డెన్ డెవలప్ చేయడానికి అప్పటి కలెక్టర్ గారు ముజమ్మల్ ఖాన్ గారు చాలా ప్రోత్సహించారు. సో ప్రోత్సహించి శాఖ ద్వారా దీని ఒక గార్డెన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వారి ప్రోత్సాహంతో అదేవిధంగా ప్రస్తుతము మన కలెక్టర్గా ఉన్నటువంటి శ్రీ అనుదీప్ దురిశెట్టి ఐఏఎస్ గారు కూడా వారి యొక్క ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ చేయడానికి అదేవిధంగా ఇంకా కొత్త మొక్కలు తెచ్చి పెట్టడానికి అదేవిధంగా ఈ గార్డెన్తో పాటు ఈ మన ఐడిఓసి కాంప్లెక్స్లో అరటి బొప్పాయి అదేవిధంగా మల్బెర్రీ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఒక 5-6 రకాల పండ్లు కూడా
మనకి చెట్టు ఉన్నాయి మన ఇక్కడ సెంట్రల్ లాన్ వాటర్ సంప్ దగ్గర. సో వాటి నుంచి కూడా దిగుబడి రావడం హర్షణీయం. సో దాన్ని అంటే మనకి దీనికి ఈ గార్డెన్ డెవలప్ ఐడిఓసి గార్డెన్ డెవలప్ చేయడానికి ఒక ఉద్యాన శాఖే కాదు, మెయిన్ రోల్ వచ్చేసి జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క ప్రోత్సాహం, వారి యొక్క కృషి, తర్వాత మన జిల్లాలో ఉన్నటువంటి ఈ ఐడిఓసిలో ఉన్నటువంటి అందరూ ఉన్న అడిషనల్ కలెక్టర్స్ కానీ, డిఆర్ఓ గారు కానీ, అదేవిధంగా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది కానీ, దాంతోపాటు మా ఉద్యాన శాఖ సిబ్బంది కూడా చాలా కృషి చేసి ఈ గార్డెన్ని ఈ రకంగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో దయచేసి అందరు రైతులు మన ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని అదేవిధంగా ఆర్థికంగా సాంఘికంగా పురోగతి చెందాలని కోరుతున్నాం. ఏదైతే ఆర్థికంగా రైతులు అభివృద్ధి చెందటం కోసం ప్రధానంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా అందిస్తుంది, ఆ లాభదాయకమైన పంటలు ఏంటి అని చెప్పేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉద్యాన శాఖ కమిషనర్ మధుసూదన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ ఖమ్మం. యూరియా కష్టాలు రైతుల